పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం హవా కొనసాగుతుందని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. పసుపు బోర్డు విషయంలో బీజేపీ ఎంపీ అరవింద్ నాటకాలు ఆడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయన ఓటమి తప్పదని వినయ్ రెడ్డి జోష్యం చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ ఉంటుందన్నారు. మీటింగ్కి పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారంటున్న వినయ్ రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటు బడా నాయకులు కూడా నిజామాబాద్ జిల్లాలో అభ్యర్థి జీవన్ రెడ్డి తరఫున కూడా ప్రచారం చేపడుతున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ నిర్వహించిన తర్వాత ఇటు ఆర్మూరు నియోజకవర్గంలో కూడా కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్మూరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి గారు కూడా మొత్తం సభ సంబంధించి కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మాత్రం మాట్లాడడానికి వినయ్ రెడ్డి గారిని వారికి వివరాలు తెలుసుకుంది. చెప్పండి, ముఖ్యంగా ఇటు ప్రచారం ఎలా ఉంది ప్రచారం? గత 2.5 నెలలుగా ప్రచారం చేస్తూనే ఉన్నాం. ఎట్లయితే అసెంబ్లీలో మార్పు కోరినరో అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్లో కూడా మార్పు రావాల్సిందే, కాంగ్రెస్ రావాల్సిందే అనేది ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది. ముఖ్యంగా అరవింద్కి 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినాం. గతంలో కవితకు అవకాశం ఇస్తే ఏం చేయకపోతే ఏ రకంగా బుద్ధి చెప్పినామో అదే రకంగా అరవింద్కు కూడా బుద్ధి చెప్తామని చెప్పి ఇక్కడ ప్రజలు కూడా అందరూ కూడా ఏకకంఠం మీద ఉన్నారు. అరవింద్ గత 5 సంవత్సరాలుగా చేసింది ఏమీ లేదు. రైతులకి పసుపు బోర్డు అని చెప్పి పసుపు బోర్డు తీసుకొచ్చింది లేదు. చెరుకు కర్మాగారం ఓపెన్ చేపిస్తా అని చెప్పి దేశంలో నరేంద్ర మోడీ గారు 68 కర్మాగారాలు ఓపెన్ చేసిండని చెప్తున్నాడు, కానీ నువ్వేం చేసినావు అనేది ప్రజలకు చెప్తలే. ఏం చేసిండా అంటే ఏమీ లేదు, బట్ట కాల్చిండు, ఎదుటోని మీద వేసేసిండు. అందుకోసం ఇక్కడ ఈ ఆర్మూరే కాదు నిజామాబాద్ పార్లమెంట్ అంతా కూడా ప్రతి నియోజకవర్గంలో మెజారిటీ ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. పసుపు బోర్డు కూడా తమ ప్రకటించాము. పసుపు బోర్డు కూడా నిజామాబాద్లో ఏర్పాటు చేసాం. దీనికి సంబంధించి కూడా పసుపు రైతులు తన అంటే ఉన్నారు. మొన్న సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలకు కూడా సంబంధించి ఇక డబ్బులు కూడా పసుపు రైతులు ఇచ్చారని చెప్తున్నాడు అరవింద్. ఇక డ్రామాలు చేయడానికి ఏముంది, మస్తు డ్రామాలు చేస్తాడు. గతంలో డ్రామాలు చేసిండు, రైతులతోని మోసం చేసి వాళ్ళకి 5 రోజులనే తీసుకొస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చి మళ్ళీ మోదీ గారితో చెప్పించి గతంలో కిషన్ రెడ్డి గారు చెప్పారు అవకాశం లేదని చెప్పారు. మళ్ళీ దాని తర్వాత ఎలక్షన్లో తమిళనాడులో ఎక్కడో పెట్టిర్రు, అక్కడ పసుపు బోర్డు పెట్టిర్రు. మళ్ళీ ఇక్కడ అవకాశం లేదన్నారు. మళ్ళీ మోదీ గారితో ఒక 6 నెలలు 8 నెలల క్రితం నిజామాబాద్లో పసుపు బోర్డు పెడుతున్నామని చెప్పారు. ఇట్లా రకరకాల డ్రామాలు నడుస్తున్నాయి. ఎలక్షన్ రాగానే కేసీఆర్ ఎట్లయితే డ్రామాలు చేస్తాడో అట్లా అరవింద్ కూడా డ్రామాలు చేసుకుంటూ వస్తున్నారు. ప్రతిదీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. 15,000 అనేది కాంగ్రెస్ హయాంలో వచ్చింది. అదే రకంగా మళ్ళీ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 15,000 వచ్చింది. దాంట్లో కాంగ్రెస్ చేసింది ఏం లేదు, బీజేపీ చేసింది ఏం లేదు. ఇక్కడ విస్తీర్ణత తగ్గింది. గతంలో 1,00,000 ఎకరాల విస్తీర్ణత ఉంటే ఈరోజు 20,000కే కుదించబడ్డది. గతంలో వెళ్తున్నా ఎక్కడ పోతున్నా కానీ అటు ఇటు పసుపు అవన్నీ కనబడేది, బంతి చెట్లు. ఇప్పుడు ఎక్కడ బంతి చెట్లు కనబడతలే, పసుపు కనబడతలే. అందుకోసం ఆయన చేసిందేం లేదు. ప్రజలు గుణపాఠం చెప్తారు. జూన్ 4 నాడు తప్పకుండా జీవన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. రేపు ఆర్మూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ ఉంది. తన ఏర్పాట్లు ఎలా కొనసాగుతుంది? ఎంతమంది పబ్లిక్ వస్తారనుకుంటున్నాం? పబ్లిక్ అయితే నాకు తెలిసి 25,000 నుంచి 30,000 పబ్లిక్ వస్తారు ఆర్మూర్ నియోజకవర్గం సంబంధించి. ఇంకా పక్క నియోజకవర్గాలు తీసుకుంటే ఒక 10-15,000 మంది వస్తారు. ఇక్కడ ధోబిఘాట్ దగ్గర రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు హెలిప్యాడ్ అవన్నీ కూడా చేయడం జరిగింది. అక్కడ దిగి అక్కడ నుండి వెహికల్స్ ద్వారా గోల్ బంగ్లా వరకు వస్తాం. అక్కడ నుండి పెద్ద మొత్తంలో ప్రజలతోని, రైతులతోని, మహిళలతో కలిసి అంబేద్కర్ చౌరస్తాకు వస్తాం. ఆల్రెడీ ఇక్కడ అంతా కూడా అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద మొత్తంలో మహిళలు అందరూ కూడా ఉంటారు. కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడనే స్టేజ్ పైన ఒక వెహికల్ పైన నుంచి మనం ఏం చేస్తున్నాం, జీవన్ రెడ్డి గారి గెలుపు ఏ విధంగా ఉంటుంది, ఎందుకు గెలిపియాలా, బీజేపీకి ఎందుకు ఓటేయద్దు, ఏం చేస్తుంది బీజేపీ, ఒకవేళ బీజేపీ మళ్ళీ దేశంలో వస్తే ఏ పరిస్థితులు ఉంటాయి, ఇవన్నీ కూడా వివరిస్తారు. ఒకటి మాత్రం నిజం, ఒకటేమో బీజేపీకి 2 సార్లు అవకాశం ఇచ్చారు. అదే ప్రభుత్వంలో అరవింద్ ఉన్నాడు. ఏనాడు కూడా ఆయన గలం లోక్సభలో ఇప్పింది లేదు. జీవన్ రెడ్డి గారు ఏంటంటే ఒక ప్రజల గొంతుక. ఆయన ఏ సమస్య ఉన్నా కానీ లోక్సభలో మాట్లాడే ఆ సమస్య గురించి తెలిసిన వ్యక్తి, అవగాహన ఉన్న వ్యక్తి. తప్పకుండా న్యాయం చేస్తాడు. న్యాయం చేస్తేనే ఆయనకి గతంలో 6 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడంటే ప్రజల పక్షాన ఉన్న వ్యక్తి. ఈ అరవింద్ ఏమో ప్రజల్ని ఎప్పుడు పట్టించుకున్నది లేదు.
పక్కకున్న కార్యకర్తలు నాయకులనే పట్టించుకోరు. 2019లో ఎవరైతే ఆయన గెలుపు కోసం పనిచేసిర్రో ఒక పల్లె గంగారెడ్డి తప్ప ఎవరు కూడా పనిచేస్తలే. అందరూ బయటకు ఈయన నూకిండు, అగ్గి పెట్టుకుంటే నూకేసిండు బయటకి. ఇక ఒక్కడే ఉండాలా, ఆ ఇంట్లోకి ఎవరు రావద్దని అనుకున్నాడు. కొత్తోడు ఎవడైతే జీ హుజూర్ అంటారో అందరినీ కూడా జయం చేసుకున్నాడు. తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలు బ్రహ్మాండంగా ఆహ్వానిస్తారని చెప్పి ముఖ్యంగా ఇటు నిజామాబాద్ ఇటు ఆర్మూర్ నియోజకవర్గంలో కార్నర్ మీటింగ్ సందర్భంగా అన్నిటి పాటు పూర్తి చేశామని చెప్పి ధోబీఘట్ నుండి నిజామాబాద్ ఇటు అంబేద్కర్ చౌరస్తా వద్ద మనం నిల్చున్న చౌరస్తా వద్ద కూడా సాయంత్రం 4 గంటల దాకా భారీ ర్యాలీగా వచ్చి దీనికి ఇక్కడ కార్నర్ మీటింగ్లో మాట్లాడతారని చెప్పి దీనికైతే ముఖ్యంగా ధర్మపురి అరవింద్ పసుపు చేసింది ఏమి లేదని చెప్పి ఎన్నికల దగ్గర పడడంతో మరో డ్రామాకు ఎంపీ అరవింద్ తెరలేపారని చెప్పి ఖచ్చితంగా ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో తమ అభ్యర్థి అంటే జీవన్ రెడ్డి ఖచ్చితంగా గెలుపుని తీరుతారని చెప్పి కూడా వేణరెడ్డి చెప్తున్న పరిస్థితి మొత్తానికి కనిపిస్తుంది. కెమెరా మైపాల్తో నవీన్, ANN న్యూస్, నిజామాబాద్.